బెంగాల్ టు బంగ్లాదేశ్ మమతా బెనర్జీకి సొంత ఎమ్మెల్యేల షాక్. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పొలిటికల్ హై వోల్టేజ్ స్టోరీ. కోల్కతా టు ఢాకా దీదీ సామ్రాజ్యం కూలిపోతుందా? 58 మంది ఎమ్మెల్యేల లేఖ వెనుక అసలు రహస్యం ఏమిటి? జియో పొలిటికల్ థ్రిల్లర్ చికెన్ నెక్ కారిడార్పై కేంద్రం పట్టు. బెంగాల్ సరిహద్దుల్లో మమతాకు బీజేపీ ఊపిరాడని చెక్. భారత రాజకీయాల్లో అత్యంత పట్టున్న వ్యూహాత్మకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దశాబ్దాలుగా అక్కడ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను మించిన హైడ్రామా నడుస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బెంగాల్ రాజకీయాలపై ఒక సంచలన ప్రచారం ఊపందుకుంది. కాస్త గ్యాప్ ఇవ్వండి సార్, ఇలాగైతే మమతా బెనర్జీ బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోవాల్సిందే అంటూ నెట్టింట పొలిటికల్ మీమ్స్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల ఎంట్రీ, సొంత పార్టీ నేతల తిరుగుబాటు, సరిహద్దుల్లో మారుతున్న జియో పాలిటిక్స్ సమీకరణాలు దీదీకి ఊపిరాడకుండా చేస్తున్నాయనే టాక్ నడుస్తుంది. అసలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ కథనాల వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి? ఢిల్లీ పీఠ నుంచి కోల్కతా కోట వరకు బీజేపీ విసురుతున్న వ్యూహాత్మక వల ఎలాంటిది? బెంగాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతుంది. ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి గత మమతా బెనర్జీకి ఇప్పుడు కోలుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు తిరగబడుతున్నారని,